హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము మారేడుమిల్లి వచ్చాము మా ఫ్యామిలీ అందరితో కలిపి. ఒకసారి మా ఫ్యామిలీని ఒకసారి చూపిస్తాను, చూడండి. పిన్ని, బాబాయ్, అమ్మ, డాడీ, చెల్లి. రంపచోడవరం ఇప్పుడు స్నానాలు చేయడానికి వెళ్తున్నాము. వస్తారా? వచ్చేయండి. అది అలా పడుకోబెట్టాలా, మొత్తం వచ్చినప్పుడు పడుకోబెట్టాలి. తినేసి మా మీద అమ్మా ఛార్జింగ్ డిలీట్ చేసేస్తున్నారు. ఛార్జింగ్ అయిపోతాను పెడుతుంది తల్లి. చాలా కాదు కదా ఇది. ఫోటోలు ఎక్కువ దిగితే అయిపోవచ్చు. సో 1977 వచ్చింది. నా చల్ల నాకు మంచి లొకేషన్ వెళ్ళిపోయింది అక్క. ఇల్లు ఉన్నాయి 10 కాంపులో. మళ్ళీ చర్చ్ ఉంది. మళ్ళీ ఉన్నారు ఏజెన్సీ నుంచి అంటారే. వాటర్ లా ఉంది కదా బాబాయ్, అక్కడ చాలా బాగుంది. నన్ను తీస్తున్నావు అక్క. సూపర్ సాంగ్ ఇది. సౌండ్ పెట్ బాబాయ్. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే పోతున్నది. చూపులకే వెంటిగా చూపుల్లో వేగతిగా కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా చాలా అడిగి అనేటప్పుడు నైట్ టైంలో ఇంకెలా ప్రయాణం చేయలేమేమోరా. హాయ్ ఫ్రెండ్స్, మారేడుమిల్లి వచ్చాం. సో ఇక్కడ బాంబూ చికెన్ తీసుకుంటున్నాం. చూడండి ఎట్లా చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చాం. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాం. ఇదైతే మనం బాంబూ చికెన్ తీసుకోవాలంటే సో ఇక్కడ ఆగి తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. రోడ్ మీదగా కట్టేరు. మారేడుమిల్లి ఫారెస్ట్.
అంటే చెట్లు మరి ఎందుకు అసలు మనం వెళ్ళి పాయింట్ ఎక్కడన్నా ఇంకా 16 కిలోమీటర్లు ఉందంట. ఓయ్ బాబు 15 మన్యుపులి. అయితే అరగంట ప్రయాణం. 16 అంటే ఈ ఏజెన్సీ వేరు ఆ ఏజెన్సీ వేరమ్మా. అది ఈ రూట్ కి మొన్న అంటాడు కదా ఇక్కడ ఆగి టిఫిన్ ఏది ఇప్పించాడు అంకుల్. ఈ ఏరియాకి వచ్చాను నేను చిన్నప్పుడు. అంకుల్ అంటలేదు బుజ్జిమాయ ఎవరు? బన్నీ బుజ్జిమాయ అంటున్నాడు. బన్నీ అంటేనే డాడీ అంటారు కదా బుజ్జిమాయ బుజ్జిమాయ అని అంటున్నాను నేను. అది ఆన్ చేస్తావా? చూడవరం. ఇంకా అన్ని వెనక్కి వెళ్తే బాగుంటుంది అది, లేదా ఇక్కడ ఉంటుంది. వద్దనుకున్నప్పుడు మళ్ళీ అదే నొప్పి. పోనీ తమ్ముడు పోనీ పోనీ. రంపచోడవరం వాటర్ ఫాల్స్. అయ్యో చూడండి నేను కూడా కనపడుతున్నాను నేను నీళ్ళు. ఓకే అమ్మా ఎలాగా జాగ్రత్త జాగ్రత్త చాలా జాగ్రత్త. ఏవండి చాలా జాగ్రత్త. హాయ్ రంపచోడవరం ఇప్పుడు స్నానాలు చేయడానికి వెళ్తున్నాము. వస్తారా? వచ్చేయండి. అది అలా పడుకోబెట్టాలా, మొత్తం వచ్చినప్పుడు పడుకోబెట్టాలి. తినేసి మా మీద వేస్తున్నామమ్మా. చేస్తున్నాడు పెద్ద అక్షరాలు చేస్తున్నారు ఒక్కొక్కరు. అన్నయ్య పెద్దమ్మా బండి తీసుకుని చెప్పుకోవడం. సరే